హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం సి లాంగ్వేజ్. ఇది మాడ్యులో 1 కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ లో. ఆ వీడియో వచ్చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. మేక్ షూర్ దట్ యు ఆర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ వీడియోలో మీరు చూసే టాపిక్స్ ఏంటంటే అల్గోరిథం అంటే ఏంటి, అది ఎందుకు వాడతాం, ఫ్లో చార్ట్ అండ్ సూడో కార్డ్ అంటే ఏంటి, అంటే విజువల్ స్టూడియో అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు లాంగ్వేజ్ ని ప్రాక్టీస్ చేయడానికి. నేనైతే విజువల్ స్టూడియో ప్రిఫర్ చేస్తాను, వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. సో అది ఎలా డౌన్లోడ్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ఒక సి లాంగ్వేజ్ కి సింటాక్స్ అంటే ఒక అవుట్లైన్. ఆ అవుట్లైన్ అనేది ఎలా ఉంటుంది అది తెలుసుకుందాం. ఇంకా కామెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ మనం బిగించేద్దాం. అల్గోరిథం అంటే ఏంటి? అసలు అల్గోరిథం అంటే ఏంటి? అల్గోరిథం అంటే మనకి ఇచ్చే ప్రొసీజర్ ని నీట్ గా స్టెప్ బై స్టెప్ రాసుకునే దాన్ని మనం అల్గోరిథం అంటాం. ఈ అల్గోరిథం అనేది ఎందుకు వాడతాం అంటే, మనం యూజర్ అనేవాడికి ఇది ఈజీగా ఈ ప్రాసెస్ అనేది ఈజీగా చేయొచ్చు అనే దానికి వాడుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ లాగా అనుకున్నాం అనుకోండి. ఒక కెటిల్ లో టీ చేస్తున్నాం అనుకోండి. అది ఎలా? ఫస్ట్ స్టెప్ 1 అంటే ఏంటి? పుట్ ద టీ బ్యాగ్ ఇన్ కప్. టీ బ్యాగ్ ని కప్ లో పెడతాం. నెక్స్ట్, ఒక కెటిల్ లో వాటర్ నింపుతాం. నెక్స్ట్, వాటర్ ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత దాంట్లోకి పౌడర్ వేస్తాం. తర్వాత మిల్క్, పాలు కూడా వేస్తాం. అంటే పౌడర్ ఉన్న టీ బ్యాగ్ లో ఉన్న దానికి లాస్ట్ కి షుగర్ కావాల్సినంత యాడ్ చేస్తాం. తర్వాత కప్ ని బాగా నీట్ కలుపుతాం. ఆ తర్వాత టీ అనేది తాగుతాం. సో ఇది నీట్ గా స్టెప్ బై స్టెప్ ఉంది. అంటే ఒక టీని తాగేదాని నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్ గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాం కాబట్టి దీన్ని అల్గోరిథం అంటాం. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే, అల్గోరిథాన్ని మనం పిక్టోరియల్ వేలో రాస్తే కనుక దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, సేమ్ అదే మేకింగ్ టీ. ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత కెటిల్ ఆన్ చేసి ఆ కెటిల్ వాటర్ పోసి వాటర్ బాయిల్ అయినా లేదా అక్కడ వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది టీ బ్యాగ్ ఉన్న కప్ లో వేస్తాం. తర్వాత ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత దాంట్లో షుగర్, మిల్క్ మనం వేసుకొని అక్కడితో ఎండ్ చేస్తాం. అర్థమైందా? ఇది ఒక ఫ్లో చార్ట్. ఇది ఎలా ఉందంటే చూడండి, అల్గోరిథమే కానీ పిక్టోరియల్ వేలో ఉంది కదా. సో అందుకని ఇప్పుడు మనం సూడో కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సూడో కోడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు సూడో కోడ్ అంటే రఫ్ కోడ్ లాగా. అంటే దీనికంటే ఒక ప్రాపర్ సింటాక్స్ ఒక విధంగా ఉండదు. జస్ట్ ఇది ఏం చేస్తుందంటే యూజర్ కి ఇంకా ఈజీగా అవుతుంది. అంటే ఇప్పుడు హలో వరల్డ్ తీసుకోండి, ఒక మెయిన్ ఫంక్షన్ అంతే. జస్ట్ అంతకుమించి ఏం లేదు. మెయిన్ లో హలో వరల్డ్ ప్రింట్ చేస్తాం, ఇంకా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది అవుట్పుట్, ఇది సూడో కోడ్. సూడో కోడ్ కి ప్రాపర్ అవుట్పుట్ ఉండదు. మనం అజ్యూమ్ చేసుకోవాల్సిన అవుట్పుట్ అది. ఇక్కడ ఈ సూడో కోడ్ కి అవుట్పుట్ ఏంటంటే హలో వరల్డ్ అని ఇలా వస్తుంది, స్పేస్ తో సగా అంతా. ఇది సూడో కోడ్ అంటే రఫ్ కోడ్. అర్థమైంది అనుకుంటున్నాను. మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. అసలు ఇప్పుడు విజువల్ స్టూడియో అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి? మీరు ఇనిషియల్ గా దీన్ని కూడా ఒక అల్గోరిథం రాయొచ్చు కావాలనుకుంటే. ఇన్ఫాక్ట్ నేను రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది ఒక అల్గోరిథం అనుకోండి. మీ ఫోటో డౌన్లోడ్ విజువల్ స్టూడియో ఇది ఒక అల్గోరిథం. మీకు వీడియోలు కూడా చెప్తాను, ఒకసారి ఇదే చూడండి. ఫస్ట్ మనం క్రోమ్కి వెళ్ళి విజువల్ స్టూడియో దానికోసం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఆ విజువల్ స్టూడియోని డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ మనం ప్లాట్ఫామ్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నాం. మరి మనకి ఎక్స్ట్రా కంపైలర్స్ కావాలి. ఆ కంపైలర్స్ వెయిటింగ్ వాటి సెపరేట్ ఉంటాయి. మనం సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం కాబట్టి సి కంపైలర్ ని మనం క్రోమ్ లో నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకు తెలిసిన సి కంపైలర్ ఏంటంటే మినీ జీడబ్ల్యూ ఇన్స్టాల్. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని మనం మన ప్లాట్ఫామ్ అయిన విజువల్ స్టూడియోలో ఇంక్లూడ్ చేస్తాం. సో అలా డౌన్లోడ్ అయిపోయింది. ఇది కూడా ఒక అల్గోరిథమే. ఎగ్జాంపుల్ కావాలంటే ఇది ఒక అల్గోరిథమే కదా. ఇందాక అల్గోరిథం చూసి అర్థం కాను ఇప్పుడు నేను నీట్ గా వీడియో చూపిస్తాను ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ కానీ మొదలు మీ ఇష్టం వచ్చినంత తీసుకెళ్ళి అందులోకి ఫస్ట్ వెళ్ళి విఎస్ స్టూడియో డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. వెళ్ళిన వెంటనే ఫస్ట్ కనిపించే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, మీది ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దాని మీద చెక్ చేయండి. విండోస్ లేదంటే మ్యాక్ చెక్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇన్ఫో ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ అని, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది అవుతూ ఉంటుంది.
ఇది జస్ట్ డౌన్లోడింగ్, మనకి ఇన్స్టాలేషన్ అని చెప్పి సపరేట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది డౌన్లోడింగ్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే మనకు ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది. అది ఒక 2 seconds లో మీకు నేను చూపిస్తాను. ఇలా డౌన్లోడ్ అయిన వెంటనే అక్కడ ఇలా చిన్న టాస్క్ బార్ లో కనిపిస్తుంది, ఆ టాస్క్ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది, ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ అని కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడుతూనే అంటాడు. ఇవన్నీ జస్ట్ జనరల్ క్వశ్చన్స్. క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని కొట్టేయండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ కాబట్టి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఇన్స్టాల్ అయిపోయింది. మొత్తం ఇన్స్టాల్ అయ్యాక మనం కంపైలర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది ఎలాగో చెప్తాను నేను. చూసారా, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఫినిష్ అనే ఆప్షన్ కొట్టేయండి. ఇక్కడితో మీకు విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోయింది. మీకు విజువల్ స్టూడియో ఓపెన్ అయింది, కానీ మీకంటూ సపరేట్ కంపైలర్ అనేది ఒకటి ఉండాలి. ఆ కంపైలర్ ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ మీరు సెర్చ్ ఇంజిన్ హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ మినీ జీడబ్ల్యూ మిన్ జీడబ్ల్యూ జీసీసీ కంపైలర్ అనే దాన్ని డౌన్లోడ్కి వెళ్ళండి. ఇక్కడ కనిపించండి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ తర్వాత మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద డైరెక్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, అంటే ఒక టైం తీసుకుంది ఈ టైంలో డౌన్లోడ్ అయ్యేదానికి. సో ఆఫ్టర్ దట్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా డౌన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాలేషన్ చూడాలి. మళ్ళీ వెంటనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అన్న ఆప్షన్ వచ్చింది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ కంటిన్యూ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది. మీరు జస్ట్ అలా అన్నిటిని ఆప్షన్స్ చూపిస్తుంది మీకు. అన్ని ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకుంటూ ఇన్స్టాల్ అనుకోండి, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న వెంటనే మొత్తం ప్రాసెస్ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మీరు ఏం చేయాలంటే కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, కంటిన్యూ కొట్టేయండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అంటే అది ఏంటని పట్టించుకోకండి, మాత్రం మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్కి వెళ్ళి అప్లై చేంజెస్ అని క్లిక్ చేయండి. నా దగ్గర ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చిన వెంటనే ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్ మీద అన్నిటి మీద క్లిక్ చేసి ఈ ఇన్స్టాలేషన్కి వెళ్ళి అప్లై చేంజెస్ అని కొట్టేయండి. అక్కడితో మీ కంపైలర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా మీరు జనరల్ కోడ్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఇది ఇన్స్టాల్ చేసి ఆపేయండి ఇంతతో. దీని తర్వాత ఏం చేయాలో నేను ఫర్దర్ గా చెప్తాను. ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, జస్ట్ ఒక ఇన్స్టాలేషన్ మాత్రమే. ఇన్స్టాలేషన్ అయిపోయిన మిగతాది ఫర్దర్ గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం కంప్యూటర్ సింటాక్స్ అంటే ఏంటి? మీకు జనరల్ గా సింటాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాకి సింటాక్స్ అన్నాం అనుకోండి, మీరు అవుట్లైన్ మ్యాప్ చూస్తుంటారు కదా చిన్నప్పుడు. సో సేమ్ అదే సింటాక్స్ లాగా, అంటే బార్డర్ లాగా ప్రాపర్ బార్డర్ ఉంటుంది. అంటే ఇలా ఇవి ఇంక్లూడ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియాకి ఇలా టాప్ ఇక్కడ ఇలా కర్వ్ వస్తుంది కదండి, అంటే ఒక యూ టైప్ కర్వ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి ఇలా ఒక కర్వ్ వస్తుంది. దీన్ని ఏమంటామండి? అర్థం. ఇప్పుడు ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇండియా ప్రతి దానికి ఇలా కర్వ్ ఉంటుంది కదా. ఇండియా మ్యాప్ అనేసరికి ప్రక్క ఆ కర్వ్ ఉండాలి. కర్వ్ లేకపోతే అది ఇండియా మ్యాప్ అని కాదు, చెప్పలేం కదా. సో ఒక సింటాక్స్ అనేది లేకపోతే అది ఈ ప్రాపర్టీకి బిలాంగ్స్ అని చెప్పలేము. సో దీని సింటాక్స్ వచ్చేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింటాక్స్ అంటే అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు సింటాక్స్ తర్వాత మనం అసలు సింటాక్స్ లో సి లాంగ్వేజ్ సింటాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, సింటాక్స్ ఇన్ సి. ఇది జనరల్ స్టార్టింగ్ హెడర్ ఫైల్ అంట, మొత్తం హెడ్డింగ్ లైన్ అంట. దాంట్లో మనకి ఉండేది హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ కదా, అవి హెడర్ ఫైల్. ఓకే, అసలు ఈ హెడర్ ఫైల్ అంటే ఏంటి, ఇన్క్లూడ్ అంటే ఏంటి అని నేను చెప్తాను. అసలు సింటాక్స్ ఏంటో తెలుసుకోండి. సింటాక్స్ ఏదైనా వాడతా నేను చెప్తాను. తర్వాత మెయిన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది, అది వాడతాం. దాంతో సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే మళ్ళీ ఆ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అది సి యొక్క సింటాక్స్. ఇప్పుడు సి సింటాక్స్ ఏ ఎందుకు వాడతాం తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకుందాం హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ ఎందుకు వాడతాం. హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ అనేది ఒక హెడర్ ఫైల్ అంటే ఒక సమ్ టాపిక్ ఉంటుంది. హెడర్ ఫైల్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. హెడర్ ఫైల్ అనేది ప్రోగ్రామ్ లెక్క పార్ట్ అయ్యేదానికి తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, ఒక సెట్ ఆఫ్ లైన్ మెంబర్స్ అందరూ లైన్ లో ఉన్నారు. ఇటు సైడ్ ఒకతాడు, ఇటు సైడ్ ఒకతాడు ఉన్నారు. ఎవరైనా లైన్ లో లేరు, ఈ తాళ్ళ నుండి ఇలా లాగేది అనుకోండి, మొత్తం మనుషులందరూ ఒక లైన్ లో వెళ్ళిపోతారా? అంటే ఆ తాడు ద్వారా లైన్ లో లేని వాళ్ళందరినీ లైన్ లో ఇంక్లూడ్ చేస్తారు కదా, సేమ్ అది. ఆ ప్రోగ్రామ్ లో లేని దాన్ని మనం హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అనేది చేసి వాడి మనం ప్రోగ్రామ్ లకి వాడచ్చు. ఆ ప్రోగ్రామ్ లకి వాడే దాన్ని హెడర్ ఫైల్స్ వాడతాం.
అర్థమైందా? ఇప్పుడు అసలు హెడర్ ఫైల్ అంటే ఏంటి మనకు తెలుసుకుందాం. హెడర్ ఫైల్ అంటే సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ముందే డిఫైన్ చేసింది. అవి కొత్తగా మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్ అంటే సిస్టమే ముందే డిఫైన్ చేసుకొని ఉంటది. ఆ సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ని మనం వాడాలనుకోండి. దానికి వాడేది హెడర్ ఫైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిందకి తీసుకున్నామంటే మనం ఇంటర్ అందరూ చదివినట్టు ఇంటర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూమ్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్‌కి. సో, ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి. మ్యాథ్స్‌లో మనకి సెట్స్ అండ్ రిలేషన్స్ కావాలి. అది వాల్యూమ్ 2 అనుకోండి. మీరేం చేస్తారు? ఇప్పుడు సెట్స్ అండ్ రిలేషన్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. మ్యాథ్స్ అనేది ఒక టెక్స్ట్ బుక్ అనేది ఒక హెడర్ ఫైల్ అనుకోండి. మ్యాథ్స్‌లో డిఫరెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో, మనకి పర్టిక్యులర్‌గా సెట్స్ అండ్ రిలేషన్సే కావాలి. సో, మనకి పర్టిక్యులర్ ఒక ఫంక్షన్ వాడాలనుకోండి. దాన్ని కూడా ఒక హెడర్ ఫైల్. అది మనకి వాల్యూమ్ 2లో సేవ్ అయిందనుకోండి. వాల్యూమ్ 2 మాత్రమే తీస్తాం. సో, సెట్స్ అండ్ రిలేషన్ ఉంటది అందులో కాబట్టి. సిమిలర్‌లీ మనకి కావాల్సిన ఫంక్షన్‌ని మనం ఉంచుకునే దానికి హెడర్ ఫైల్ అంటాం. ఇప్పుడు హెడర్ ఫైల్‌లో సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి కదా! మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కిందకి తీసుకుందాం. ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులో ఎస్టీడీడీఐఓ డాట్ హెచ్ అనేది ఒకటి. దీని మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఓకే. ఇక్కడ డాట్ హెచ్ అనేది ఏం లేదండి. డాట్ హెచ్ అంటే ఒక ఎక్స్‌టెన్షన్ లాగా అంతే. ఎక్స్‌టెన్షన్ అంటే ఇప్పుడు చూడండి డాట్ పీడీఎఫ్ ఉందంటే అది పీడీఎఫ్ ఫైల్ అని, డాట్ హెచ్ అని ఉందనుకోండి. అది హెడర్ ఫైల్ అని. ఓకే. అర్థమైందా? ఇప్పుడు హెడర్ ఫైల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైనా లాంగ్వేజ్‌ని సేవ్ చేసే టైంలో కూడా డాట్ సి అని ఇస్తాం. ఎందుకంటే అది సి లాంగ్వేజ్‌కి రిలేటెడ్ కాబట్టి. అర్థమైందనుకుంటున్నాను. దీన్ని ఎక్స్‌టెన్షన్స్ అంటాం. డాట్ తర్వాత ఏమైనా ఉంటే అంటే డాట్ పీపీటీఎక్స్ ఉందనుకోండి అది పీపీటీ. డాట్ హెచ్ అని ఉందనుకోండి సో అది హెడర్ ఫైల్. డాట్ సి అంటే అది సి లాంగ్వేజ్‌కి రిలేటెడ్ అయిన ఫైల్. ఓకే. నెక్స్ట్ సీక్ ఎక్స్టెన్షన్ డాట్ సి అని చెప్పాను కదా! నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ అంటే ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉంటాయి. వాటి గురించి మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. అసలు మెయిన్ ఫంక్షన్ ఎందుకు వాడతాం? అదేంటి? అసలు ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళండి. అందులో క్యారీ బ్యాగ్ ఉంటది కదా! ఆ క్యారీ బ్యాగ్ వల్ల యూజ్ ఏంటి? దాంట్లో మనం డిఫరెంట్ ఐటెమ్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మెయిన్‌లో కూడా ఏంటంటే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒక బ్లాక్‌లో పెట్టేది ఆ బ్లాకే మెయిన్. అంటే డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. అంటే మెయిన్ బ్లాక్ అనే కాదు. మెయిన్ అనేది మాత్రం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే. మిగతాయి యూజర్ డిఫైన్డ్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. వాటి గురించి మనం ఫర్దర్ తెలుసు. మెయిన్ అంటే ఇట్స్ క్యారీ బ్యాక్. దాంట్లో మనం ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేసుకున్నదాన్ని అంటే ప్రోగ్రామ్ అనేది ఉండేదానికి హెల్ప్ అవ్వచ్చు. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు క్యారీ బ్యాగ్స్‌కి సైడ్ అవి హోల్డర్స్‌లా ఉంటాయి గదా! అవే బ్రాకెట్స్ అంతకు మించి ఎక్కువ లేదు. వాటిని మనం లైఫ్ అనొచ్చు, లేదంటే స్కోప్ అనొచ్చు. ఇలాంటి చాలా నేమ్స్ ఉన్నాయి. ఫర్దర్‌గా తెలుసుకుందాం ఇంకా టైంలో. ఇప్పుడు కామెంట్స్. ఇప్పుడు నేను జస్ట్ మీకు బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను. సి ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లాంగ్వేజ్ నెక్స్ట్ దాంట్లో మనకి ల్యాప్‌టాప్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడ చేస్తాం. సో, ఇక్కడ జస్ట్ కామెంట్స్‌తో ఆపేద్దాం. సో, కామెంట్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ కాదు. కానీ ప్రోగ్రామ్ రిలేటెడ్ గురించి చెప్తది. మీరు ఇంటర్‌లో చదివారు. ఇప్పుడు ఇంటర్‌లో మార్క్స్‌లు ఎలా అంటే మీరు ఒక సమ్‌ని సాల్వ్ చేసే టైంలో పక్కన దేర్‌ఫోర్ అని పెట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ అని రాస్తారు. అది మన ప్రాబ్లమ్‌లో జస్ట్ మెథడ్. సాల్వ్ చేసే దాంట్లో అదొచ్చిన ఫార్ములా అంతే. కానీ అది ప్రాబ్లమ్ అయితే కాదు కదా! అంటే జస్ట్ అది ఒక రిమైండర్ లాగా. సో, మనం ఇప్పుడు ఏదైనా రిమైండర్ కావాలనుకోండి, దానికి మనం కామెంట్స్‌లో అనేది వాడతాం. అంటే ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ మీరే రాయరు. ఇంకొకరెవరో రాస్తారు. ఆ ప్రోగ్రామ్ మీరు టెస్ట్ చేయాలనుకోండి, ఇతను ఇక్కడ కొన్ని లాజిక్స్ వాడాడు. ఏ లాజిక్ ఎందుకు వాడాడనేది ఆ కామెంట్స్‌లో మనం చెప్పొచ్చు. ఈ కామెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. కామెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్, డబుల్ లైన్ కామెంట్. ఇవి ఇలానే ఇండికేట్ చేస్తారు. బ్రాకెట్‌లో ఎలా ఉన్నాయి. సింగిల్ లైన్ అంటే డబుల్ స్లాష్. అదే మల్టీ లైన్ అయితే స్లాష్, స్లాష్ మధ్యలో డేటా ఇవ్వచ్చు. సింగిల్ లైన్ అంటే మనం కామెంట్ అనేది ఓన్లీ సింగిల్ ఒక లైన్‌లో మాత్రమే ఇచ్చు. నెక్స్ట్ లైన్‌కెళ్ళామంటే అది కామెంట్ అయిపోతుంది. అది ప్రోగ్రామ్ అయిపోయిద్ది. అదే మల్టీ లైన్ అనుకోండి స్టార్, స్టార్ తర్వాత మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ రాసుకొని మళ్ళీ లాస్ట్ స్లాష్ పెడితే అది మొత్తం కామెంట్ అయిపోద్ది. మీరు ఎన్ని లైన్స్ అయినా ఇవ్వచ్చు కామెంట్ అనేది. అర్థమైందనుకున్నా? థాంక్ యూ. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది.